कंटोनमेंट बोर्ड की आज नॉर्मल बोर्ड मीटिंग हुई, जिसमें कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने पहली बार हिस्सा लिया। इस बोर्ड मीटिंग में एमएलए श्री गणेश ने वार्ड नंबर 7 के गांधी कम्युनिटी हॉल, तिरुमलगिरी के हनुमान मंदिर और गांधी हट्स के बारे में अपनी बात रखी और वहां की आवाम को हो रही परेशानी के ताल्लुक से ब्रिगेडियर सोमशेखर और सीईओ मधुकर नायक को बताया। जिसके बाद कंटोनमेंट बोर्ड के एडमिनिस्ट्रेशन, बिल्डिंग परमिशन और अनऑथराइज्ड कंस्ट्रक्शन के ताल्लुक से मीटिंग हुई। इस बोर्ड मीटिंग में नॉमिनेटेड मेंबर रामकृष्णा और कंटोनमेंट बोर्ड के तमाम डिपार्टमेंट्स के ऑफिसर्स ने भी हिस्सा लिया। आइए देखते हैं इसकी तफसीलात। अंदरिकी नमस्कारम। ఈ రోజు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచినాక ఫస్ట్ బోర్డు మీటింగ్కి నేను అటెండ్ కావడం జరిగింది। యాజ్ ఎమ్మెల్యేగా బోర్డు మీటింగ్స్ డిస్కషన్లో పాల్గొన్న తర్వాత కంటోన్మెంట్ ప్రజలకు అవసరమైన దాంట్లో గాంధీ కమ్యూనిటీ హాల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, ప్రజలకు అందుబాటు చేయాలనేది ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం అయింది। బోర్డు మీటింగ్లో కూడా ప్రస్తావించడం జరిగింది। డంప్ యార్డ్ని కూడా అక్కడి నుంచి తొలగించేసి వేరెక్కడైనా పెట్టాల్సిన అవసరం ఉంది, లేకుంటే వార్డుల వైజ్గా డివైడ్ చేయాలి। లేని పక్షంలో వేరే ప్రోగ్రామ్స్కి ఎట్లయితే బడ్జెట్ అలొకేట్ చేసి మనం నడిపిస్తున్న బోర్డు అదే మాదిరిగా దీన్ని కూడా ఒక వెహికల్స్ కొనుక్కొని అవసరమైతే డైరెక్ట్ జవహర్ నగర్ తీసుకుపోతట్టు చూడమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది। ఇక్కడికే కాకుండా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో అదే మాదిరిగా నేను ఎలక్షన్లో మేనిఫెస్టోలో కూడా నేను ప్రజలకు చెప్పడం జరిగింది। అందరికీ అందుబాటులో ఉండే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కూడా ఈ అన్ని ప్రతి ఒక్క వార్డులో ఉండాలనేది అదే ఈరోజు ఇక్కడ బోర్డులో కూడా ప్రస్తావించాను। కంటోన్మెంట్ ల్యాండ్స్ని మాకు అలర్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి వార్డులో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కడతా అని చెప్పాము। అందులోపే మా మెంబర్ కూడా మాట్లాడడం స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉందని చెప్పడం కూడా వారు చెప్తే మేము స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ప్రొక్యూర్ చేయడానికి చూస్తున్నాం। ఇక్కడ కంటోన్మెంట్ ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేస్తే ఒక పక్కన మనకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అవసరం ఉంది, కోచింగ్ సెంటర్స్ అవసరం ఉంది, మహిళా భవన్లకు అవసరం ఉంది, ఇంకా అందరికి అవసరమైన చాలా కమ్యూనిటీ హాల్స్ కూడా అసోసియేషన్ కమ్యూనిటీ హాల్స్ కూడా అవసరం ఉంది, భవన్లు అవసరం ఉంది। కాబట్టి అక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్లు, ఇటు కంటోన్మెంట్ ల్యాండ్ని చూస్తే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీల ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రతిదీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఉండాలనేది వారు రిక్వెస్ట్ చేశాను। వారు కూడా మన ప్రెసిడెంట్ గారు, సిఇఓ గారు సానుకూలంగా స్పందించి ఆ గ్రేవ్ యార్డ్ని కూడా అక్కడి నుంచి, డంప్ యార్డ్ని కూడా అక్కడ తొలగించి కమ్యూనిటీ హాల్ కూడా మళ్ళీ కట్టించడం ఖాళీ ఇస్తామని చెప్పడం జరిగింది। అదే కాకుండా మన లాల్ బజార్ హనుమాన్ టెంపుల్ కూడా కొంతమంది ఆ వెళ్ళడానికి లోపల గేట్ లేదు, దారి లేదని చెప్తే బ్రిగేడియర్ గారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అక్కడ కూడా గేట్ ఓపెన్ చేస్తానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది। అంతేగా కాకుండా సాయిబాబా హట్స్లో స్థానికులకు టాయిలెట్స్ లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నారంటే దానికి కూడా నేను గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చాను, వాళ్ళకి టాయిలెట్స్ అవసరం ఉందనేసి దానికి కూడా టెండర్ కాల్ ఫర్ చేసేసి తక్షణమే వాళ్ళకు కూడా టాయిలెట్స్ అందుబాటులో తీసుకొస్తానే కానీ బ్రిగేడియర్ గారు మాకు సానుకూలంగా స్పందించి మాట ఇవ్వడం జరిగింది। ఇదే గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ చేస్తానని మాట ఇస్తున్నాను తమ ద్వారా ప్రజలకి। అంతేకాకుండా సర్వీస్ ట్యాక్సెస్ కూడా అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా ఇప్పుడు సిఇఓ గారితో, బ్రిగేడియర్ గారితో మాట్లాడమైంది, దాన్ని కూడా ప్రస్తావిస్తారు। అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ డబ్బులు కూడా రప్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని మీకు అందరికీ నేను ఒకటి వివాదం అని అడగలే, ఎక్కడ వేకెంట్ ఉందని అడగడం జరిగింది ఒకటి। రెండోది మొన్న కూడా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడడం ఏం జరిగిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష జరిగినప్పుడు వేకెంట్ ఉన్న ల్యాండ్, కోర్టు కేసెస్ ఉన్న ల్యాండ్, ఓడిపోయిన ల్యాండ్ల గురించి కూడా డీటెయిల్స్ ఎందుకు ఇవ్వమని అంటే ఏ కారణంగా నిర్లక్ష్యం వహించిన అప్పుడు ఓడిపోయిండొచ్చు, సరైన సిస్టమ్ లేకుండా। దానికి కూడా నేను ప్రత్యేకంగా నేను కూడా ఒక అడ్వకేట్ని నా సొంత నిధులతో పెద్ద అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని ఈ రెవెన్యూలో ఉన్న ల్యాండ్స్ ఏది కూడా ఓడిపోకుండా దాన్ని గెలిచేటట్టు అవన్నీ మనకు ప్రొక్యూర్ చేసుకున్నట్టయితే పేద ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో, పేద ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి మనం ఉపయోగకరంగా తీసుకురావచ్చు। కాబట్టి దాని గురించే నేను వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది। వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, డీటెయిల్స్ ఇచ్చినాక ఇంతకు ముందు లాగా ఎవరు పడితే వాళ్ళు ఆక్యుపై చేయడానికి కుదరదు। ఇది నా సొంతంగా ప్రజలు ఇచ్చిన నాకు ఎలక్షన్లు గెలిపించినందుకు ఇది నా బాధ్యతగా ఫీల్ అయ్యి
ప్రతిదీ ప్రజలకు మేలే విధంగా నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. कांग्रेस पार्टी के सीनियर लीडर और ए ब्लॉक के प्रेसिडेंट बद्दम बलवंत रेड्डी ने आज एमएलए श्री गणेश से उनके कैंप ऑफिस में वार्ड नंबर 4 पिकेट में मुलाकात की और अपना बायोडेटा दिया नॉमिनेटेड पोस्ट के ताल्लुक से। हुकूमत तेलंगाना की जानिब से इस महीने शुरू होने वाले बोनालू फेस्टिवल को हुकूमत की तरफ से दिए गए बजट के ताल्लुक से आज एक्स वाइस प्रेसिडेंट जंपना प्रताप ने एक प्रेस मीट रखी, जिसमें उन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब का शुक्रिया अदा करते हुए कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के तमाम मंदिर कमेटी के मेंबर्स को हिदायत दी कि बोनालू फेस्टिवल में दिए जाने वाले बजट के ताल्लुक से वो कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश से मुलाकात करें। సిగిరాల డిస్ట్రిక్ట్లో ఇక్కడ సదర్న్ కాన్స్టిట్యూన్సీలో అదే మాదిరిగా ఇక్కడ ఈ టెంపుల్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో మన లోకల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు సిద్ధ వహించి ఈ విషయం అందరితో మాట్లాడి ఈ పాత్రలో ఈ ఉన్న ఈ పాత్రలన్నీ దేవాలయాలు కూడా న్యాయం జరిగే చూడాలనే బాధ్యత గణేష్ గారిని చూసుకోవాలి. గణేష్ గారు అలాగనే ఈ టెంపుల్లో కమిటీ వాళ్ళు ఉన్నారు, కమిషనర్కి లెటర్ ఇచ్చినప్పుడు కమిషనర్ గారు లెటర్ ఇస్తుందిగా టెంపుల్ విషయంలో ఆ విధంగా గణేష్ గారిని కలిసి మాట్లాడి గణేష్ గారు కూడా లెటర్ ఇస్తే బాగుంటుంది. అందరు పోయి కమిషనర్ గణేష్తో కలిసి కమిషనర్ ఇస్తే బాగుంటుంది. ఆయన మాట్లాడి అందరికీ డబ్బులు ఎక్కింపేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గణేష్ గారు. इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।